ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా గురుకులానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అయితే చాలామంది దీనికి ఎలా అప్లికేషన్ చేసుకోవాలో తెలియక సగం మంది అప్లికేషన్స్ చేసుకోరు. అవేర్‌నెస్ ఉన్న వాళ్ళేమో లాస్ట్ డేట్ వరకే చేద్దాంలే అనేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సో, ఫైనల్‌గా సీఓఈకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా డీటెయిల్డ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు కదా! మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి ఎవరికి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అండ్ ఎవరికి యూస్‌ఫుల్ అనిపిస్తే వాళ్ళందరితో షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము. సో, ముందుగా సీవైకి సంబంధించిన నోటిఫికేషన్ చూద్దాం. సో, దీంట్లో బేసిక్ ప్రాస్పెక్ట్స్ అయితే ఉన్నాయి. ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ సీఓఈస్లలో మనకి ఐఐటీకి సంబంధించి, నీట్‌కి సంబంధించి కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీకి విషయానికి వస్తే 10th క్లాస్ చదివే పిల్లలు మనకి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. అయితే మీరు ఒకవేళ గ్రామీణ ప్రాంత యువత అయితే మీ యొక్క వార్షిక ఆదాయం అంటే మీ తల్లిదండ్రులకి యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది కదా, అంటే దీనికి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. దీంట్లో మనకి 1,50,000 రూరల్ వాళ్ళకి అండ్ 2 lakhs వచ్చేసరికి అర్బన్ పీపుల్కి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా మీరు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఏమంటారంటే అక్క నేను 10th వరకు సిబిఎస్ఈ చదివాను, మరి నేను గురుకులంలోకి వెళ్ళొచ్చు అంటే ఆబ్వియస్లీ మీరు వెళ్ళొచ్చు. మీరు ఐసీఎస్ఈ అయినా ఏ సిలబస్ వాళ్ళైనా కూడా దీనికి మీరు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఏజ్ లిమిట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. చాలామంది 10th క్లాస్ చదువుతారు కానీ వీళ్ళకి ఏజ్ సరిపోదు. అయితే మీ ఏజ్ 17 years కంటే ఎక్కువగా ఉండదు. ఇదిగోండి వీళ్ళు ఏజ్ ఇంక్లూడింగ్కి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 31st August 2024 వరకు మీకు 17 yearsకి మించి ఉండకూడదు. అయితే ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 2 years మాత్రము ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అసలు ఈ సీఓఈ నోటిఫికేషన్లో మనకి ఎవరికి ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఎస్సీ వాళ్ళకైతే 75% రిజర్వేషన్ అంటే 30 సీట్లు. ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి 1 సీట్ ఉంటుంది. ఎస్టీ వాళ్ళకి 2 సీట్లు. బీసీ స్టూడెంట్స్కి 5 సీట్స్ అయితే ఉంటాయి అంటే 12% రిజర్వేషన్. ఇంకా ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2% రిజర్వేషన్ అంటే 1 సీట్. నెక్స్ట్ మొత్తంగా కలిపి మనకి 40 సీట్లు ఉంటాయి. అయితే ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారో సో ఈ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి అయితే సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ద పర్సన్స్ మోర్ దాన్ 50% హ్యాండిక్యాప్డ్ ఎలిజిబుల్ కాదు అనేసి కూడా మెన్షన్ చేశారు. అండ్ ఆర్ఫన్ స్టూడెంట్స్కి కూడా సీట్స్ అయితే ఉంటాయి. అండ్ ఎవరైనా ఆర్ఫన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి అప్లికేషన్ చేసుకోవడం మీకు ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. దీంట్లో మనము 200 rupees పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇంతకీ ఆన్లైన్లోనే పే చేయడమా లేకపోతే ఏదైనా బయటికి వెళ్ళి మీ సేవలో చేసుకోవాలంటే మన మొబైల్లో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాస్త ఓపిక ఉండాలి మనకి, అంతే. ఇంకా విజిట్ చేయాల్సిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరేం వరీ అవ్వకండి. ఫోటో సిగ్నేచర్ కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 50 size ఉండాలి. 50 KB లోపు ఉన్న ఫొటోసే. చాలామంది ఈ ఫొటోస్ అప్లోడ్ చేయడం దగ్గర చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ అసలు ఇందులో ఏ గ్రూప్స్ ఉన్నాయి, ఓకే. సో ఎంపీసీ, బైపీసీ గ్రూప్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలాగే కొన్ని కాలేజెస్లలో ఎంఈసీ, సిఈసీ గ్రూప్స్ కూడా ఉన్నాయి. దీనికి మనకి ఎన్ని లెవెల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాయాలి అనేది ఇంకా డౌట్ ఉంటుంది. సో దీంట్లో 2 levels ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఒకటి phase 1 స్క్రీనింగ్ టెస్ట్, నెక్స్ట్ phase 2 స్క్రీనింగ్ టెస్ట్. సో phase 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ phase 2లో రాయడం జరుగుతుంది. ఓన్లీ మెరిటోరియస్ స్టూడెంట్స్ మాత్రమే దీన్ని క్రాక్ చేస్తారు. ఏదో నేమ్స్ అప్లికేషన్ చేసినామా వస్తుంది కదా, గురుకులంలో కాలేజ్లో బొచ్చాడు వేకెన్సీ ఉన్నాయి, ఏనో కార్డు వస్తుంది అనుకునేటోళ్ళకి ఇది పచ్చి అవాస్తవం. అట్లా చేస్తే ఎవరికి రాదు, ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే మీకు టాప్ మోస్ట్ సీఓఈస్ ఎక్కడున్నాయనేది చెప్తాను చూడండి. సో మనకి గౌల్దొడ్డి ఫస్ట్ కాలేజ్. అండ్ ఒకవేళ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా మీరు ఎవరైనా కూడా గౌల్దొడ్డి ఆప్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కూడా ఉంటుంది. ఫస్ట్ గౌల్దొడ్డి పెట్టుకోండి. నెక్స్ట్ కరీంనగర్ సీఓఈ పెట్టుకోండి, అలుగునూరులో ఉంటుంది. నెక్స్ట్ షేక్పేట్ అండ్ చిలుకూరులో ఉన్న బాయ్స్ హాస్టల్, ఈ 2 కూడా బాగుంటాయి. ఆ తర్వాత ఒకవేళ గర్ల్స్ అయితే మాత్రం నార్సింగి, మహేంద్ర హిల్స్లో బాగుంటుంది. ఇవి వాళ్ళు మెన్షన్ చేయడం కూడా ఫస్టే మెన్షన్ చేశారు, ప్రీమియర్ సీఓఈస్ అనేసి. సో ఇవి ది బెస్ట్. దీంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఆబ్వియస్లీ గో ఫర్ గౌల్దొడ్డి. నెక్స్ట్ ఇంకేంటి అంటే ఎప్పటి నుంచి అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ అంటే ఇది మనకి January 15th వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. అయితే ఈ సీఓఈసే కాకుండా ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు తక్కువ మార్క్స్ వస్తే ఆ సీఓఈలలో సీట్ రావడం జరుగుతుంది. మీకు ఎక్కువ మార్క్స్ వస్తే మీకు ఈ సీఓఈలోనే సీట్ వస్తుంది. కాకపోతే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు వాళ్ళకి టాప్ కాలేజెస్ ఏంటో తెలియకుండానే బై డిఫాల్ట్గా కొన్ని కాలేజెస్ మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అయితే మీకు మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఫర్ సపోజ్ 100కి 90 మార్క్స్ వచ్చినాయి, కానీ మీకు కరీంనగర్ సీఓఈ మంచి కాలేజ్ అని తెలియదు.
అయితే ఇప్పుడు ఏమవుతుంది, మీరు వేరే ఏదో కాలేజ్ నార్మల్గా ఉండే కాలేజ్ పెట్టుకుంటారు. సో అప్పుడు మీరు సీటు అంటే ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మిస్ అయినట్టే కదా. సో అందుకోసమని డీటెయిల్గా తెలుసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎగ్జామినేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే మనకి 25th జనవరి నుండి 3rd ఫిబ్రవరి వరకు లెవెల్ 1 స్క్రీనింగ్ ఉంటుంది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడము. అండ్ లెవెల్ 1 స్క్రీనింగ్ వచ్చేసరికి ఫిబ్రవరి 4th అయితే ఉంటుంది. అండ్ మీకు ఈ నోటిఫికేషన్ నేను తన్య టు గైడ్ వాట్సాప్ గ్రూప్లో, తన్య టు గైడ్ టెలిగ్రామ్లో పెడతాను. ఈ నోటిఫికేషన్ మేము ఏమేమి చేసుకుంటామని అనుకుంటారు కొంతమంది. కొంచెం మెల్లిగా ఆలోచించండి. ఈ నోటిఫికేషన్ ఒకవేళ మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి అనుకున్నా కూడా, ఈ కాలేజ్లో స్పాట్ అడ్మిషన్స్ కిందనో ఏదైనా కావాలి అనుకుంటే ఈ కాంటాక్ట్స్ మీకు యూజ్ అవుతాయి. సో ఇవన్నీ ప్రిన్సిపల్స్కి సంబంధించిన కోఆర్డినేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబర్స్. సో మీకు డెఫినెట్గా హెల్ప్ అయితే అవ్వడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనే దానికోసం. ఇక లెవెల్ 1 స్క్రీనింగ్ టెస్ట్ గురించి కనుక మాట్లాడడం అయితే, బిఫోర్ టెల్లింగ్ అబౌట్ లెవెల్ 1 వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, బట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ట్రస్ట్ మీ. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ లెంత్ ఎక్కువగా ఉందని చూడకుండా కూడా ఉండకండి. లెవెల్ 1 స్క్రీనింగ్ టెస్ట్ మనకి ఫిబ్రవరి 4th రోజున ఉంటుంది. 10 AM నుండి 1 PM వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది. OMR బేస్డ్ ఎగ్జామినేషనే. మీరు ఒక బాల్ పాయింట్ పెన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆబ్వియస్లీ హాల్ టికెట్తో తీసుకెళ్ళాలి. 160 మార్క్స్ ఎగ్జామినేషన్. ఈ 160 మార్క్స్లో మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్. సో ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఓన్లీ 1 కరెక్ట్ ఆన్సర్. అండ్ ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చేస్తే నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే. సో ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ 1/4. అంటే మీరు 4 క్వశ్చన్స్ వేసిండ్రు, ఒకవేళ మీరు ఒక క్వశ్చన్ చేయలేదంటే 0.25 మార్క్ పోయినట్టే. ఓకే. అంటే 4 క్వశ్చన్లు తప్పు వేస్తే ఒక మార్క్ ఫట్. సో 4 డిఫరెంట్ సెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకరికి సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి అనేసి. సో కంపల్సరీగా ఇట్లా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏ సబ్జెక్ట్కి ఏ విధంగా ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది చూద్దాం. 160 మార్క్స్ అని మనకు తెలుసు కదా. ఒకవేళ మీరు 10th అయిపోయినాక అక్క నేను ఇంటర్మీడియట్ తీసుకోవాలనుకుంటున్నాను అని అంటే, మీరు ఇంగ్లీష్ 20 మార్క్స్, మ్యాథ్స్ 60 మార్క్స్ ఉంటుంది. 60 మార్క్స్ మీకు మ్యాథ్సే ఉంటుంది. ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్. ఎగ్జామినేషన్ టైమింగ్ వచ్చేసరికి 10 AM to 1 PM. నెక్స్ట్ ఒకవేళ మీరు బైపీసీ స్టూడెంట్స్ అయితే మీకు ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 20, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. మీరు ఎక్కువగా ఫిజిక్స్, కెమిస్ట్రీనే బాగా స్ట్రెస్ చేసి చదువుకోండి. అండ్ ఇంగ్లీష్ అయితే కామన్గా అందరికీ ఉంటుంది. బయో సైన్స్, మీరు బైపీసీ స్టూడెంట్స్ అయితే మెయిన్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ బాగా చదవండి. నెక్స్ట్ ఎంఈసీ ఆర్ సిఈసీ స్టూడెంట్స్ అయితే మీరు మీ సోషల్ని ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. మ్యాథ్స్ కూడా 40 మార్క్స్ అయితే ఉంటుంది, బట్ మీరు సోషల్లో కవర్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, పేపర్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది. అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్ అయితే ఇంగ్లీష్లో ఉంటుంది. అంటే మీరు కాలేజ్కి వెళ్ళినాక మీకు టీచింగ్ కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటుంది. పేపర్ అయితే బోత్ బైలింగ్వల్లో ఉంటుంది, తెలుగులో అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో మీకు అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగానే అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఒకవేళ ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు కంపల్సరీగా కన్సిడరేషన్ చేసుకునేటివి ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్. మీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్స్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మీ సబ్జెక్ట్ మార్క్స్కి ప్రయారిటీ అయితే ఇస్తారు. నెక్స్ట్, సో ద సెక్రటరీ హ్యాస్ ద రైట్ టు అలాట్ క్యాండిడేట్ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ రీజియన్. ఒకవేళ సీట్స్ కనుక ఉంటే ఒక రీజియన్ నుంచి ఇంకొక రీజియన్కి చేంజ్ చేసే అది మాత్రం సెక్రటరీకి మాత్రమే ఉంటుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ లిస్ట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ప్రీమియర్ సిఓఈస్ అనేసి చెప్పినారు కదా ఇందాక మనము. సో వాటి గురించి చూద్దాము. కరీంనగర్లోని గౌల్దొడ్డిలో 120 సీట్స్ అయితే ఉన్నాయి, ఎంపీసీకి బైపీసీకి కలిపి. సో ఎంపీసీలో 120 సీట్స్, బైపీసీలో 120 సీట్స్, టోటల్ 240. ఇక్కడ ఓన్లీ ఎంపీసీ, బైపీసీ మాత్రమే ఉంటుంది ఈ కరీంనగర్ సిఓఈలో అండ్ గౌల్దొడ్డిలో, అల్గునూరు, షేక్పేట్లో. ఇక్కడ ఎంఈసీ, సిఈసీ గ్రూప్స్ అయితే ఉండవు. అండ్ అలాగే నార్సింగిలో కూడా అంతే, మహేంద్ర హిల్స్ గర్ల్స్ దగ్గర కూడా అంతే. కాకపోతే ఇక్కడ సీటింగ్ కెపాసిటీ అయితే తక్కువగా ఉంటుంది, 40 సీట్స్ మాత్రమే. గౌల్దొడ్డి అండ్ కరీంనగర్, అల్గునూరులో కొంచెం ఎక్కువగా సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ అల్గునూరు గర్ల్స్లో కూడా మనకి 40 సీట్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇంకా నాన్ ప్రీమియర్ కాలేజెస్ కూడా చాలానే ఉన్నాయి. మంచిర్యాల్, కరీంనగర్, పాల్వంచలో, జోగులాంబ, గద్వాల్ డిస్టిక్ ఒకటి పెట్టేసిండ్రు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 3680 కాలేజెస్ ఉన్నాయి. ఇంటేక్ సిఓ నెంబర్ ఆఫ్ సీట్స్ అన్నమాట. బాయ్స్కి 1680, గర్ల్స్కి 2000, మొత్తం 3680 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు మంచిగా అటెంప్ట్ చేసి మంచిగా ప్రిపేర్ అయిపోయినరు అంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇదంతా రీజన్ వైజ్గా అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి ఇది నేను పీడిఎఫ్ పెట్టేస్తాను. అన్నిటి గురించి నేను చెప్పలేదు, టాప్ సివైస్ గురించి అయితే నేను చెప్పాను.
సో రీవాల్యుయేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు. అసలు అట్లాంటిది ఏమీ లేదు. అండ్ సెకండ్ లెవెల్ స్క్రీనింగ్కి కూడా వీళ్ళు డేట్ అయితే పెట్టిండ్రు. ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ ఎప్పుడు మనకి ఫిబ్రవరి 4th రోజున అయితే ఉంటుంది. సెకండ్ లెవెల్ స్క్రీనింగ్కి కూడా వీళ్ళు డేట్స్ అయితే ఇచ్చిండ్రు. ఈ సెకండ్ లెవెల్ స్క్రీనింగ్కి కూడా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవడము అట్లాంటివి అయితే ఏం లేదు. అండ్ ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో సెకండ్ లాంగ్వేజ్ అన్నిట్లలో కూడా తెలుగే ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు సాంస్క్రిట్ అట్లాంటివి ఆప్ట్ చేసుకోవాలంటే అట్లాంటిది ఏం లేదు. సెకండ్ లాంగ్వేజ్ తెలుగే ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే బబ్లింగ్, మల్టిపుల్ బబ్లింగ్ అని, సెమీ బబ్లింగ్ ఇట్లాంటివి చేస్తే యాక్సెప్ట్ అయితే చేయరు. అండ్ రెడ్ పెన్స్ని అస్సలు యూజ్ చేయకూడదు. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ కనుక ఉంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఇంకొకటి, గురుకులంలో అసలు చాలామంది ఫ్రీ ఎడ్యుకేషన్ అని అంటారు. బట్ గవర్నమెంట్ మీ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. మీకు డ్రెస్సెస్ దగ్గర నుండి, అంటే మీకు ట్రాక్స్, షూస్, బుక్స్ ప్రతిదీ ఫ్రీగానే ఇస్తారు. మెడికల్ కేర్, ఎగ్జామినేషన్ ఫీ మీ తరపున మీ తల్లిదండ్రులకి రూపాయి ఖర్చు లేదు. మీరు ఈ రిసోర్స్ని మంచిగా యూటిలైజ్ చేసుకొని ఐఐటీస్లలో సీటు కొట్టిండ్రంటే నెక్స్ట్ లెవెల్. ఇదైతే ఇక చాలామంది సివైస్లలో చదువుకున్న స్టూడెంట్స్ ఐఐటీస్, ఎన్ఐటీస్లలో సీటు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదన్నమాట. ఇది మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మీరు సెలెక్ట్ అయితే కనుక మెసేజ్ వస్తుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th జనవరి వరకు అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఫేజ్ 2కి సంబంధించిన డేట్ వన్స్ మనకి ఫేజ్ 1 అయిపోయిన తర్వాత వీళ్ళు ఫేజ్ 2కి షార్ట్గా వీళ్ళు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది. అండ్ దీంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఫిల్ చేస్తారో వాటిని ఎట్టి పరిస్థితులలో కూడా మిస్టేక్స్ అస్సలు ఫిల్ చేయకండి. క్యాస్ట్ కూడా తప్పుగా పెట్టుకోకండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఏమైనా క్యాస్ట్ వల్ల మిస్టేక్ చేసి మీకు ఆ క్యాస్ట్ వల్ల బెనిఫిట్ వచ్చింది అంటే కూడా మీరు అది మిస్ చేసుకున్నట్లే కాబట్టి. సో ఇది డీటెయిల్ నోటిఫికేషన్ ఆఫ్ సిఓఈ. అండ్ ఈ ప్రీమియర్ సిఓఈస్ కాకుండా నార్మల్ సిఓఈస్లలో కూడా కొన్ని బాగున్న కాలేజెస్ కూడా చెప్తాను. మేడ్చల్, మల్కాజ్గిరిలో ఉన్న కాలేజెస్ బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ములుగు దగ్గర ఉండే కాలేజ్ కూడా బాగుంటుంది, మడికొండ. సో ఇది యాక్చువల్లీ సిఓఈ కాదు, బట్ ఇది కూడా మడికొండలో కూడా చాలా బాగా చెప్తారు స్టడీస్. అండ్ ఇంకొకటి మానకొండూరు సిఓఈ ఉంది కదా, మానకొండూరులో ఇది కూడా సిఓఈ, ఇది బాయ్స్ది. ఒకవేళ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. గర్ల్స్ అయితే మణికొండ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెంలో ఉండే కాలేజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది. అండ్ ఇవి నాకు తెలిసిన కాలేజెస్ గురించి. మిగిలిన కాలేజెస్ గురించి నాకు పెద్దగా డీటెయిల్గా తెలీదు. నేను చెప్పిన కాలేజెస్లలో అయితే స్టడీ చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ మీ సిస్టర్స్, రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కోండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ నోటిఫికేషన్. వీడియో నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. అండ్ ఎవరైనా ఆర్ఫన్స్ కనుక ఉంటే మమ్మల్ని ఒకసారి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.